ఫీడ్ కంపెనీలు పెంచిన ధరలను తగ్గించాలంటూ ఒంగోలులోని మత్స్యశాఖ ఆఫీస్ వద్ద ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. మత్స్యశాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసిన రైతులు భారీ ఎత్తున ధర్నా చేశారు. పెంచిన రొయ్యల ఫీడ్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. టైగర్ రొయ్య ఫీడ్ కిలోకు 12 రూపాయలు, వెనామీ ఫీడ్ 10 రూపాయలు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. అప్సడా చట్టాన్ని ధిక్కరించి ఫీడ్ ధరలు పెంచుతున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతులు కోరారు. ఫీడ్ ధరలను ఎప్పుడు పడితే అప్పుడు పెంచకుండా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎవరికి చెప్పకుండా సడన్ గా 12 రూపాయలు టైగర్కి, 10 రూపాయలు వనామీకి పెంచడం జరిగింది. దీంతో రైతుకి కేజీకి 30 రూపాయలు భారం పడే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారేమో డబల్ డిజిట్ చేయాలి, ఆక్వాకల్చర్ని పెంచాలని సదుద్దేశంతో ఉండి రూపాయన్నర కరెంటు కూడా ఇచ్చి రైతులను ఆదుకుంటుంటే ఈ ఫీడ్ కంపెనీలో ఒక అప్సరా యాక్ట్ రైతులకైనా వర్తించేది, వీళ్ళకి మాత్రం వర్తించదా? అప్సరా యాక్ట్ పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఫీడ్ పెంచడానికి లేదు. గతంలో చట్టం చేస్తున్నారు. ఈ చట్టాన్ని అతిక్రమించి కూడా ఈ ఆక్వా మీద ఫీడ్ ప్లాంట్ వాళ్ళు మొత్తం సడన్గా రేటు పెంచేశారు. గత 3 నెలల క్రితమే 4 రూపాయలు వనామీకి, 4 రూపాయలు టైగర్కి పెంచారు. మళ్ళీ ఎమ్మటే 12 రూపాయలు అంటే ఆక్వా కల్చర్ చేసే పరిస్థితి లేదు. అయ్యా సీఎం గారు, ఈ కల్చరు మేము చేయాలా వద్దా? మీరు అందరితోటి ఫీడ్